అలాగే వీడియో చూస్తున్న వారందరికీ నా వందనాలండి. మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. లూకాసు వార్త 10వ అధ్యాయము 17వ వచనము. ఆ 70 మంది శిశువులు సంతోషముతో తిరిగి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేసి, ప్రభువా, దెయ్యములు కూడా నీ నామమున అంటున్నారు. అంటే యేసుక్రీస్తు నామమున మాకు లోబడుచున్నవని శిశువులు చెబుతున్నారట. బాగా వినాలి. యేసుక్రీస్తు సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచితిని అంటున్నాడు. బాగా వినాలి. చాలామంది ఈరోజు క్రైస్తవ పాస్టర్లు, కొంతమంది క్రైస్తవేత్తరులు మా దగ్గర వరాలు ఉన్నాయి, మేము ప్రార్థిస్తే దెయ్యాలు కూడా పారిపోతుంటాయని గొప్పలు చెప్పుకునే సేవకులు ఉన్నారు. నిజమండి, వాళ్ళు చెబుతున్నది అబద్ధమో నిజమో ఆ దేవుడికి విడిచిపెడదాం, ఆ దేవుడికి వదిలేద్దాం. ఇప్పుడు మనం ఏది చెప్పినా మన బోధ సత్యం అని నమ్మరు. ఒక కాలం వస్తుంది, ఆ కాలాన్ని ఇచ్చిన దేవుడే ఆ కాలంలో ఉండి వాళ్ళకి సరైన గుణపాఠం చెబుతాడు. వదిలేద్దాం. దెయ్యాలను వెళ్ళగొట్టిన సేవకుడు వచ్చాడు అనగానే సంఘం మురిసిపోతుంది, క్రైస్తవులు మురిసిపోతారు. ఎవరు వచ్చారు? దెయ్యాలను వదలగొట్టే పాస్టర్ వచ్చాడు అనగానే సంతోషము, ఆనందము, గంతులు. ఆ పాస్టర్ గురించి ఎంతంత ప్రచారం జరగదు. ఎంత ప్రచారం జరుగుతుంది? వాక్యం గురించి కూడా ప్రచారం చేయరు వీళ్ళు. బైబిల్ గొప్పతనం కూడా చెప్పరు వీళ్ళు. ఏం చెబుతారంటే, దెయ్యాలను వెళ్ళగొట్టే పాస్టర్ వచ్చాడు, ఆయన దగ్గర చాలా వరాలు ఉన్నాయి, దేవుడు ఆయనకి ఇచ్చాడట, రండని ఈ జనాలందరినీ తోలుకొని వెళ్ళిపోతారన్నమాట. ఈ దెయ్యాలని వెళ్ళగొట్టే పాస్టర్లు గొప్పతనం మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళకి అధికారాన్ని ఇచ్చిన దేవుడు గొప్పతనం ఒకరు మాట్లాడుతున్నారా? ఈ 70 మంది శిశువులు యేసు నామంలో దెయ్యం పో అని అనగానే దెయ్యం పోతుందట. వీళ్ళకి అధికారం ఎవరిచ్చారు? యేసయ్య ఇచ్చాడు. వీళ్ళకి అధికారం ఎవరిచ్చారు? యేసుక్రీస్తు ఇచ్చాడు. యేసుక్రీస్తే అధికారం ఇవ్వకపోతే, వీళ్ళు యేసు నామాన్ని ఉచ్చరించకపోతే దెయ్యాలు పారిపోతాయా? పారిపోవు. మరి నీ గొప్పతనం ఏముంది అయ్య గారు? మీరు దెయ్యాలను వెళ్ళగొడుతున్నారా? యేసు నామాన్ని బట్టి దెయ్యాలు వెళ్ళగొడుతున్నారా? అంటే యేసు నామం ఉచ్చరించకపోతే దెయ్యాలు పారిపోవు. నీ గొప్పతనం ఏమీ లేదు. దెయ్యాలను వెళ్ళగొట్టే పాస్టర్ వచ్చాడని చెబుతున్న విశ్వాసులు అలా చెప్పారనుకో, అప్పుడు ఈ పాస్టర్ ఏమనాలి? అమ్మా, దెయ్యాలను వెళ్ళగొడుతున్నానంటే నా గొప్పతనం కాదు, నాకు ఈ అధికారం ఇచ్చింది ఎవరు? మీ రక్షకుడు, నా రక్షకుడు. నా పాపాలని నీ పాపం నుండి మనందరినీ విమోచించిన మన సర్వాధికారి అయిన యేసయ్య గొప్పతనం. కాబట్టి మీరేం చేస్తారు? నేనేం చేస్తాను? దెయ్యాలను వెళ్ళగొట్టిన తర్వాత యేసు ప్రభు గురించి చెప్పాలి పాస్టరు. ఇంత గొప్ప కార్యం జరిగిన తర్వాత నువ్వేం చేయాలి? అందరూ లైన్గా రండి, మీ అందరి దెయ్యాలు ఓడగొడతానని, అందరి దెయ్యాలు ఓడగొట్టిన తర్వాత మీరు అందరూ కూర్చోండి అని నువ్వు రక్షణ అనే స్వాస్యం ఇచ్చిన దేవుడి గురించి చెప్పాలి, ఆయన ఇచ్చిన రక్షణ గురించి చెప్పాలి. పరలోకం వెళ్ళిపోవాలంటే ఏం చేయాలో చెప్పాలి, దేవుడు నమ్ముకున్న తర్వాత ఎలా బ్రతకాలో చెప్పాలి. అవి చెప్పడం మానేసి దెయ్యాలను వదలగొట్టుకునే పనిలో ఉన్నావేటి? ఇదేనా నీ పని? అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 2వ వచనము నుండి చదువుకుందాం. పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయముకి వెక్కి వెళ్ళుచుండగా, అంటే దానియేలు గ్రంథములో దానియేలు ప్రార్థన చేశాడని, రోజుకి ఎన్ని మార్లు చేశాడని? 3 మార్లు ప్రార్థన చేశాడని బైబిల్లో ఉంది. ఎన్ని గంటలు చేశాడు? బైబిల్లో లేదు. కానీ పాస్టర్లు ఏం చెప్పుకుంటారో తెలుసా? నేను 3 గంటలు ప్రార్థన చేస్తాను, నేను 5 గంటలు ప్రార్థన చేస్తాను.
నీ గొప్ప ఎందుకు చెప్తున్నావు? నీ గొప్పతనం ఎందుకు చాటుతున్నావు? ప్రార్థనలో ఎదగండి, ప్రార్థనా జీవితం కలిగి ఉండండి. అది చెప్పు. ఈరోజు ఎలాగైపోయిందంటే ఫలానా సంఘం గొప్పదండి అని మాటలు ఎక్కువైపోయాయి, ఫలానా సేవకుడు గొప్పోడండి అనే బోధలు ఎక్కువైపోయాయి. నీ సంఘంలో సంఘం గొప్పతనం, బోధకుడు గొప్పతనమా? వాక్య గొప్పతనం లేదా? బైబిల్ గొప్పతనం లేదా? దేవుని గొప్పతనం లేదా? నీ ప్రసంగాల్లోని, నీ సంఘంలోని నీ సంఘం గొప్పతనం గురించి చెబుతున్నావా? నీ సేవకుడు గొప్పతనం చెబుతున్నావా? నీ సేవకుడికి అలాంటి బ్రతుకునిచ్చిన దేవుడు గొప్పతనం ఎందుకు చెప్పట్లేదు? ఇలా సంఘంగా మీరు అందరూ ఏర్పడటానికి, ఎంతమంది అశేష జనం నీ దగ్గరికి రావటానికి కారణం ఎవరు? నువ్వా? నీ సంఘమా? దేవుడు కాదా? మరి దేవుడి గురించి ఎందుకు చెప్పట్లేదు బిడ్డ? పరలోకం తీసుకెళ్ళేది నీ సంఘమా దేవుడా? పరలోకం తీసుకెళ్ళేది యేసయ్యా నీ పాస్టరా? ఇలా మనం అన్నాం అనుకో, మనల్ని తప్పు పడతారు, మన బోధ తప్పు అంటారు. కానీ నేను సరి చేసుకోవలసింది చాలా ఉందని ఏ సేవకులు, ఏ సంఘం కూడా అనుకోవట్లేదు. అలాంటి మనసు దేవుడికి వాళ్ళు దయచేసే విధంగా, అలాంటి మనసు దేవుడు వాళ్ళకి దయచేసే విధంగా ప్రార్థన చేయండి. దేవుణ్ణి నమ్ముకున్న వారు ప్రార్థనలో ఎదగాలని ఉంది. పగలు ప్రార్థనలోనూ ఉండాలి, రాత్రి కూడా ప్రార్థనలో ఉండాలి. పుట్టుకతోని కుంటువాడైన మనుష్యుడు ఒకడు ఉన్నారు. ఆ టైంలోనే ఆ దేవాలయం దగ్గరికి ప్రార్థన చేసుకోవడానికి ఒక టైమును పెట్టుకొని, లేక ఒక టైమును నియమించుకొని, ఆ టైం ప్రకారంగా పేతురు గారు, యోహాను గారు ప్రార్థన చేసుకోవడానికి దేవాలయంకి వస్తున్నారు. వచ్చేటప్పుడు పుట్టుకతో కుంటువాడిని ఏం చేశారు? పేతురు గారు ముట్టి స్వస్థపరిచారు. ఈ అధికారం ఎవరిచ్చారు వీళ్ళకి? యేసుక్రీస్తు గారు ఇచ్చారు, తండ్రి అయిన దేవుడు ఇచ్చారు. దేవుడు వలన ఈ అధికారం పొందారు. లూకాసు వార్త 10వ అధ్యాయం 17వ వచనం, ప్రభువా నీ నామమున దెయ్యములు మాకు లోబడుచున్నవని యేసు ప్రభు చెప్పగా, యేసు ప్రభుతో శిశువులు చెప్పగా, యేసు ప్రభు అంటున్నాడు, సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూసి తిని అంటున్నాడు. మరి ఇప్పటి వరకు ఈ శిశువులు వదలగొడుతున్న దెయ్యాలు ఏ దెయ్యాలు? బుల్లి దెయ్యాలు. మీరు బుల్లి దెయ్యాలను వదలగొట్టేశారు, అసలు దెయ్యం ఇప్పుడే ఆకాశం నుండి పడటం నేను చూశాను అంటున్నాడు. అంటే వీళ్ళు వదలగొట్టింది అసలు దెయ్యాన్ని కాదా? ఆడు యేసు ప్రభు దగ్గరికి కూడా వచ్చేస్తాడు. నువ్వే మాత్రం వాడికి దెయ్యాలను వెళ్ళగొడుతున్నానని చెప్పుకుంటున్న పాస్టర్లారా, మీరు అసలు దెయ్యాన్ని వెళ్ళగొట్టలేరు. మీకు తెలుసో లేదో, ఆ దెయ్యం యేసు ప్రభు దగ్గరికి వచ్చేసింది. ఆ దెయ్యం ఏం చేసింది తెలుసా? యేసు ప్రభువుని తీసుకొని పట్టుకెళ్ళిపోయింది. బైబిల్ ఎప్పుడైనా చదివారా పాస్టర్ల గారులు? దెయ్యాలను వెళ్ళగొడుతున్న పాస్టర్లారా, ఒక్కసారి బైబిల్ చదవండి. మీరు చదవకపోతే నేను చూపిస్తాను. యేసు ప్రభు శిశువులు బుల్లి దెయ్యాలను వదలగొట్టారు. అసలు దెయ్యం ఇప్పుడే ఆకాశం నుండి పడ్డం నేను చూశాను. ఏ రూపంలో పడ్డదటది? ఆ మాట చదవండి. మెరుపు వలె. సాతాను రూపం ధరిస్తుంది. నీ దగ్గరికి దేవుడు రూపంలో వస్తుంది. దేవుడు అనుకుంటున్నావేమో, దేవుడు కాదు బిడ్డ, దెయ్యం వచ్చింది. దెయ్యం దేవుడు రూపంలో వచ్చింది. కొరింథీ పత్రిక రాస్తూ దేవుడు ఎవరంటే వెలుగు అని బైబిల్లో ఉంది. యోహాను సువార్త మీరు చదివితే నిజమైన వెలుగు ఉందని యోహాను గారు యేసుక్రీస్తు గురించి మాట్లాడతారు. ఆ వెలుగైన యేసు ప్రభు, యేసుక్రీస్తు వెలుగే. కొరింథీ పత్రిక చదివితే సాతాను కూడా ఏ వేషం కట్టాడని కొరింథీ పత్రికలో ఉంది? వెలుగుదూత వేషం కట్టాడట. కాబట్టి దేవుడు రూపంలో వచ్చినవన్నీ దేవుడు అనుకోకండి, దెయ్యం కూడా దేవుడు రూపంలో వస్తుంది. కాబట్టి నీ దగ్గరికి వచ్చింది దేవుడు వచ్చాడా, దెయ్యం వచ్చాడా? నిజంగా దేవుడు వచ్చాడా, దేవుని రూపంలో దెయ్యం వచ్చిందా?
ఒకసారి నిన్ను నువ్వే పరీక్షించుకో వాక్యాన్ని బట్టి. నేనేమన్ను, నిన్నేమనంటే నువ్వు బాధపడతావు, ఆలోచించుకో. ఇప్పుడు వీళ్ళు దెయ్యాలను వదలగొట్టామని యేసుప్రభు దగ్గరికి వచ్చి చెబితే యేసుప్రభు ఏమంటున్నాడు 18వ వచనంలో, లోకాసు వార్త 10వ అధ్యాయం 18వ వచనంలో, సాతాను మెరుపు వలె ఆకాశము నుండా పడుట ఇప్పుడు చూశాను అంటున్నాడు. మరి వీళ్ళే దెయ్యాలను వదలగొట్టారు? మీరు ఆలోచించండి. అసలు దెయ్యం వీళ్ళ దగ్గరికి ఇంకా రాలేదన్నమాట. అసలు దెయ్యము వీళ్ళు ఏ నామంలో చెప్పినా వెళ్ళదు అసలు దెయ్యం. అవునా? దెయ్యాలు వదలాలంటే ప్రార్థన వలనే సాధ్యమని మార్కు సువార్తలో రాయబడింది. అది పట్టుకొని ఉండిపోకు పాస్టర్ గారు, దెయ్యాలను వదలగొట్టే శక్తి ఉందని చెబుతున్న బోధకులారా, అది పట్టుకొని ఉండిపోకండి. మార్కు సువార్తలోని యేసుప్రభు శిశువులు, మేము దెయ్యాలను వదలగొట్టలేకపోతున్నాం, మనుషులు పట్టిన దెయ్యాలను వదలగొట్టలేకపోతున్నాం అంటే, ఇది వదలగొట్టాలంటే ప్రార్థన వలనే ఇది జరుగుతుందని చెప్పిన మాట నిజమే. మరి ఈ మాట తప్ప? ఇది కూడా నిజమే. వాళ్ళు వదలగొడుతున్నది బుల్లి దెయ్యాలని, మీరు వదలగొడుతున్నది బుల్లి దెయ్యాలని. ఒరిజినల్ దెయ్యం అప్పుడే వచ్చింది, ఇంకనా ఆకాశం నుండి భూమి మీద పడ్డదట. అది 70 మంది శిశువులకి కనబడలేదు. ప్రత్యేకించి ఎవరికి కనబడ్డది? యేసయ్యకు మాత్రమే కనబడ్డది. గోల్ చేయకూడదు. ఓకే, మీరు దెయ్యాలను వదలగొడుతున్నారు. దెయ్యాలను వదలగొట్టినోళ్ళు గొప్పోలా పరలోకములో ఉన్న జీవగ్రంథంలో నీ పేరు నమోదయ్యిందో లేదో చూసుకోవడం గొప్పటం. పరలోకం వెళ్ళిపోవడం గొప్ప, దెయ్యాలను ఎల్లగొట్టినోడు గొప్ప. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ లోకాసు వార్త 10వ అధ్యాయం 17వ వచనం నుండి 20వ వచనం వరకు మీరు చదవగలిగితే, నువ్వు ఇచ్చిన అధికారాన్ని బట్టి మేము దెయ్యాలను వెళ్ళగొడుతున్నామని శిశువులు చెప్పుకుంటుంటే, ఈ లోపు యేసుప్రభు ఎన్ని విషయాలు చెప్పేశాడంటే, మీకు తెలియలేని నిజం ఏంటంటే ఒరిజినల్ దెయ్యం ఇప్పుడే దిగింది భూమి మీదకి. మీకు ఈ మాట చెబితే మీరు కంగారు పడతారని శిశువులకు చెప్పడం మానేశాడు. ఇంకా ఏమంటున్నాడంటే, పాములను తేళ్లను తొక్కుటకు శత్రువు బలమంతటి మీద మీకు అధికారము అనుగ్రహించడం బట్టే నువ్వు దెయ్యాలను వెళ్ళగొడుతున్నావు. ఏది మీకు ఎంత హాని చేయట్లేదంటే కారణం అధికారాన్ని దేవుడిచ్చాడు. అందుకే మీరు దెయ్యాలను వెళ్ళగొడుతున్నారు. ఈ దెయ్యాలను ఎల్లగొట్టామనే సంతోషంలోని ఈ దెయ్యాలను ఎల్లగొట్టే పాస్టర్లు, ఈ దెయ్యాలను ఎల్లగొట్టే 70 మంది శిశువులు, దెయ్యాలను పాస్టర్ గారు ప్రార్థన చేస్తే దెయ్యాలు పారిపోతున్నాయని సంతోషించే క్రైస్తవులను చూసి యేసుప్రభు బైబిల్ ఏం మాట్లాడుతుందంటే, దెయ్యములు మాకు లోబడిపోతున్నాయి, దెయ్యాలను యేసునామంలో వదిలిపోవును గాకంటే అవి పారిపోతున్నాయని సంతోషపడకండి. మీ పేర్లు పరలోకములో రాయబడ్డాయా లేదా అది చూసుకోండి, దానిని బట్టి సంతోషించండి. దెయ్యాలను ఎల్లగొట్టుని పాస్టర్ గొప్పోడు కాదు, పరలోకంలో ఆ పాస్టర్ పేరు ఉందో లేదో ముందు చూసుకోమనండి. పరలోకంలో రాకపోతే నరకానికి వెళ్ళిపోతారు అయ్యగారు. ముందు మీ పేర్లు పరలోకంలో రాయబడ్డాయా లేదా? మనము భారతదేశ పౌరులమని రేషన్ కార్డులో ఉందా నీ పేరు? ఉంటే పర్వాలేదు. ఆధార్ కార్డులో ఉందా? లేకపోతే వెంటనే నమోదు చేయించుకో. లేకపోతే ప్రభుత్వం నుండి వచ్చే నిధులకు నువ్వు అనర్హుడు అయిపోతావు. వాటర్ లిస్టులో నీ పేరుందా? లేకపోతే వాటర్ లిస్టులో నీ పేరు రాయించుకో. లేకపోతే ఈ దేశ చట్ట ప్రకారంగా నువ్వు బ్రతికున్న చచ్చినోడితో సమానంగా ఈ దేశం నిన్ను చూస్తుంది. అలాగే దెయ్యాలు పారిపోతున్నాయి, అద్భుతాలు జరిగిపోతున్నాయి మా సంఘం ద్వారా, మా పాస్టర్ గారి ద్వారా అని చెప్పుకొని మీ సంఘం డప్పు, మీ పాస్టర్ డప్పు వేయకన్నా, సంతోషించకన్నా, మీ పాస్టర్ పేరు, మీ సంఘ సభ్యులందరి పేర్లు పరలోకంలో ఉన్న దేవుడి దగ్గర ఉన్న జీవగ్రంథంలో లిఖింపబడ్డాయో లేదో చూసుకోండి. యేసు ప్రభు వచ్చేసరికి పరలోకంలో మీ పేర్లు లేవనుకో, నరకానికి వెళ్ళిపోతారు.
ఇప్పుడు దేన్ని బట్టి సంతోషించాలి? దెయ్యాలు పారిపోతున్నాయి, దెయ్యాలు వదులుతున్నాయి, దెయ్యాలు లోపడుతున్నాయి అన్న మాటను బట్టి సంతోషించాలా? పరలోకంలో మీ పేర్లు ఉన్నాయో లేదో అన్నదాన్ని బట్టి సంతోషించాలా? ఏది ముఖ్యం తీసుకోవాలి? ఈ లూకా సువార్త 10వ అధ్యాయము 17వ వచనం నుండి 20వ వచనం వరకు చదువుకుంటే మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించడని యేసుక్రీస్తు 70 మంది శిశువులతో చెప్పెను. అసలు దెయ్యాన్ని ఎవరు పరిగెత్తించలేరు. ఆ దెయ్యం ఎవరి దగ్గరికి వచ్చేసింది, ఎవరిని తీసుకొని వెళ్ళిపోయిందో నేను చెప్పట్లేదు, బైబిల్ చెప్పింది. మీకు చెప్తున్నాను. లూకా సువార్త తెరవండి. లూకా సువార్త 4వ అధ్యాయము 4వ వచనం నుండి 5వ వచనం వరకు చదువుకుందాం. అందుకు యేసు మనుష్యుడు రొట్టు వలన మాత్రం జీవించడని రాయబడి ఉన్నదని అపవాదితో యేసుక్రీస్తు చెప్పి, అప్పుడు అపవాది తీసుకొని పోయి, బాగా వినాలి, అప్పుడు అపవాది యేసుక్రీస్తును తీసుకొని పోయి, ఎవరిని తీసుకొని పోయింది? యేసు ప్రభుని. ఎవరిని తీసుకొని పోయింది అపవాది? నేను తీసుకెళ్దా? మీ పాస్టర్ని తీసుకెళ్దా? ఏంటి మీ పాస్టర్ యేసు ప్రభు కన్నా గొప్పోడా? మీ పాస్టర్ యేసు ప్రభు కన్నా గొప్పోడా? ఒకసారి మనసు పెట్టండి. మీ పాస్టర్ని హేళన చేయట్లేదు, ఎవరిని హేళన చేయట్లేదు. నేను ఏ క్రైస్తవుడు తాలూకా కాదు. నేను వాక్యాన్ని చాలామంది సేవకుల దగ్గర నేర్చుకున్నాను. అందులో చిన్న సేవకులు ఉన్నారు, పెద్ద సేవకులు ఉన్నారు. అందరి దగ్గర వాక్యం నేర్చుకొని ఈ సేవలోకి వచ్చాను. ఇలా ప్రసంగం చేయగానే పలానా ఆయన తాలూకోలు అని ముద్ర వేయకండి. క్రైస్తవుడనే పేరు వింటున్న మీకైనా, నాకైనా, నాలాంటి గొప్ప సేవకులకైనా, ప్రపంచ దేశాలలో ఉన్న ఏ క్రైస్తవుడికైనా, ఏ బోధకుడికైనా, అది ఏసన్న గారు కావచ్చు, అది దినకరయ్య గారు కావచ్చు, అది పిడి సుందరరావు అయ్య గారు కావచ్చు, అది ఓపి రయ్య గారు కావచ్చు, నేను కావచ్చు, మీరు కావచ్చు, మీ సంఘ కాపరులు కావచ్చు. క్రైస్తవులనే పేరు మనందరికీ యేసుక్రీస్తును బట్టి వచ్చింది. క్రైస్తవులను బట్టి కాదు, కాపరులను బట్టి కాదు. క్రైస్తవులనే పేరు మనందరికీ రావటానికి కారణం యేసుక్రీస్తు, క్రైస్తవుడు కాదు. క్రైస్తవుడనే పేరు నీకు నాకు రావటం వెనకాతల దేవుడున్నాడు, క్రైస్తవుడు లేడు. క్రైస్తవుడనే పేరు క్రీస్తును బట్టి వచ్చింది, క్రీస్తును నమ్ముకున్న క్రైస్తవుడిని బట్టి కాదు. తెలియకపోతే బైబిల్ చదువుకోండి. ఎవరిని విమర్శించట్లేదు, ఎవరిని తప్పు పట్టట్లేదు. మీకు దేవుడిచ్చిన జ్ఞానాన్ని మీరు అందించండి, నాకు దేవుడిచ్చిన జ్ఞానాన్ని నన్ను అందించనివ్వండి. దెయ్యాలు వదలగొడుతున్నాడని సంతోషించక నీ పేరు, దెయ్యాలు వదలగొడుతున్న మీ పాస్టర్ పేరు పరలోకంలో రాయబడి ఉందో లేదో చూసుకొని బ్రతకండి. అందరికీ క్రీస్తు నామమున వందనాలు. నేను ఎవరిని విమర్శించట్లేదు, నేను ఎవరిని తప్పు పట్టట్లేదు. బైబిలులో మీకున్న జ్ఞానాన్ని మీరు చెప్పుకుంటున్నారు, నాకున్న జ్ఞానాన్ని నేను ప్రకటించుకుంటున్నాను. అందరికీ వందనాలు.